నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతదేహాలు గుర్తించారు. మహిళతో పాటు మరొక మృతదేహాన్ని కూడా రెస్క్యూ సిబ్బంది బయటకు తీసినట్టుగా సమాచారం అందుతోంది. 2 మృతదేహాలను వెంటనే అంబులెన్స్ లో ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. చనిపోయిన వారిలో మహిళ వాచ్మ్యాన్ బేబీగా గుర్తించారు. అలాగే నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ సెల్లార్ లో ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతోంది. భవనం ముందు నుంచి రంధ్రం చేసి సెల్లార్ లోకి రెస్క్యూ టీం చేరుకుంది. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. మా ప్రతినిధి ప్రణిత సంఘటనా స్థలం నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణిత, 2 మృతదేహాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఒకటి వాచ్మెన్ గా పనిచేస్తున్న బేబీ అంటున్నారు. మరి ఇంకొక మృతదేహం ఎవరిది? మిగతా ముగ్గురి ఆచూకీ మధ్యాహ్నంలోపు ఏమైనా కనిపెట్టే అవకాశం కనిపిస్తోందా? అయితే ఇద్దరి మృతదేహాలను అయితే గుర్తించారు, కానీ ఒకరి మృతదేహాన్ని మాత్రమే ఇప్పటివరకు బయటికి తీశారు. సో 60 years వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో బేబీ, ఆమెకు సంబంధించినటువంటి డెడ్ బాడీని మాత్రమే ఇప్పటి వరకు బయటికి తీశారు. అండ్ సెకండ్ డెడ్ బాడీని ఆల్రెడీ గుర్తించారు, కానీ లోపల నుండి బయటికి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బందికి కూడా సరైనటువంటి ఆక్సిజన్ అందడం లేదని తెలుస్తుంది. సో దీంతో మరి ఒక ఇద్దరు ఫైర్ సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్స్ ధరించి వారిని ఇప్పటికే లోపలికి పంపించారు. సో మరి కాసేపట్లోనే సెకండ్ డెడ్ బాడీ బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 21 hours స్ట్రగుల్ తర్వాత అటు ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీసులు అందరూ స్ట్రగుల్ చేసిన తర్వాత ఆ సెల్లార్ లోపలికి, ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ జరిగి ఈ మొత్తం 5గురు కూడా చిక్కుని ఉన్నారు. సో ఆ ప్లేస్కి వెళ్ళేందుకు 21 hours పాటు టైం పట్టింది. నిర్విరామంగా నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఏకదాటిగా రెస్క్యూ ఆపరేషన్ని చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఇంకా దట్టమైనటువంటి పొగ ఈ ప్రాంతంలో మనకి ఇంకా స్టిల్ కనిపిస్తూనే ఉంది. సో ఆ సెల్లార్కి రంధ్రం వేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 రంధ్రాలు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి సెల్లార్ లోపలికి ప్రవేశించేందుకు ఫైర్ సిబ్బంది వేసినటువంటి సందర్భాన్ని చూసాం. సో ఎట్టకేలకి ఈ బిల్డింగ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఒక హోల్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఆ హోల్ ద్వారానే ఇప్పుడు ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళగలిగారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చిక్కుపోయినటువంటి 5 members ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా ఐడెంటిఫై చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 2 ఐడెంటిఫై అయ్యారు. ఒక 60 years వృద్ధురాలు బేబీతో పాటు ఇంతియాజ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ జరిగింది. సో ప్రజెంట్ ఒకరి బేబీ మృతదేహాన్ని ఇప్పటికే బయటకు తీశారు. ఇంతియాజ్కి సంబంధించినటువంటి మృతదేహం కోసం ఆల్రెడీ ఫైర్ టీమ్స్ మరొకసారి లోపలికి వెళ్తున్నాయి. సో ఆ లోపలికి వెళ్ళేందుకు కూడా చాలా రిస్క్ చేయాలి ఫైర్ సిబ్బంది, ఎందుకంటే అక్కడ పూర్తిగా నిన్నటి నుండి 21 hours పాటు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ వేడి తీవ్రతకు ఏ స్థాయిలో పొగ ఇప్పుడు వీస్తుందో మనం చూడొచ్చు. సో ఈ స్మోక్ని ఇన్హేల్ చేయాలి అంటే కూడా ఖచ్చితంగా సిలిండర్స్ అవసరము. దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్ ఫైర్ సిబ్బంది దగ్గర ఉన్నాయి. సో వాటిని ధరించి ఇప్పటికే ఫైర్ టీమ్స్ లోపలికి వెళ్ళాయి. ఒక్కొక్క బాడీని ఐడెంటిఫై చేస్తూ వచ్చారు. సో ఇంతియాజ్కి సంబంధించినటువంటి బాడీని తీసుకొచ్చేందుకు ప్రజెంట్ టీమ్స్ అయితే లోపలికి వెళ్ళాయి. సో అక్కడ మొత్తం ఈ స్మోక్ ద్వారా అక్కడ ఐడెంటిఫికేషన్ చేసేందుకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. సో దీంతో అక్కడ మనకు ఒక ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ఒక వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే ఒక లైట్ని సైతం వాళ్ళు వేసినటువంటి హెల్మెట్ పైన ధరించున్నారు. సో లైట్ని మనం ఒకసారి ఇక్కడ వాళ్ళ హెల్మెట్ పైన ఉన్నటువంటి లైట్స్ని కూడా చూడవచ్చు. సో దాంతోపాటు వాళ్ళకి ఇన్హేల్ చేసే లోపలికి మొత్తం అంతా కూడా అక్కడ దట్టమైనటువంటి పొగ అండ్ ఇంకా అక్కడక్కడ ఫ్లేమ్స్ వచ్చినటువంటి దృశ్యాలు కాసేపు క్రితమే మనం చూసాం కాబట్టి సో ఫైర్ సిబ్బంది అక్కడికి వెళితేనే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ప్రాణాలతో ఉంటే వాళ్ళని బయటికి తీయడం, లేదంటే వాళ్ళు అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటే వాళ్ళని బయటికి తీయడం కానీ జరగాలంటే ముందుగా ఫైర్ సిబ్బందికి సరైనటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగానే సరైనటువంటి రీతిలో ఒక 3 ఫైర్ సిబ్బంది లోపలికి అయితే వెళ్ళారు. సో ఒక డెడ్ బాడీని అయితే గుర్తించారు, బయటికి తీశారు. మరొక 4 వ్యక్తులు లోపల ఉన్నారు కాబట్టి వారిని ఒక్కొక్కరిని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. బేబీ మృతదేహాన్ని ఆల్రెడీ బయటికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అంటే రెస్క్యూ అంటే ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ అయితే జరిగింది. సో వాళ్ళని ఇక్కడ నుండి లోపల నుండి బయటికి తీసుకొచ్చి ఒకవేళ వాళ్ళు బతుకుంటే వాళ్ళకి చికిత్స అందించడం, లేదంటే ఒకవేళ వాళ్ళు నిన్నటి నుండి మొత్తం ఈ ప్రమాద దాటికి అండ్ పొగ దాటికి ఒకవేళ వాళ్ళు ప్రాణాలు కోల్పోయింటే మాత్రం పోస్ట్మార్టం కోసం అయితే హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. రైట్ ప్రణీత.